వచ్చేసి కనకాంబరాలండి. ఇదేమో బీరపాదులు పెట్టాను. అవి వచ్చేసేమో ఆకుకూరలు, గోంగూర వేసాను, చామంతి. ఇదేమో గ్రీన్ కలర్ గులాబీ. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాను. ఎండలకి పాడవుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసేమో పింక్ కలరు డిసెంబర్ అండి. పింక్ కలర్ డిసెంబర్. ఇది అదే పొద్దున ఫ్లవర్ ఉంది ఒకటి. ఇది వచ్చేసి చిట్టి గులాబీ అండి. ఈ ఆకుకూర వచ్చేసేమో చుక్కకూర, అది లిల్లీ చెట్టు. అవి చిక్కుడు వేసారు. ఇవి గులాబీలండి. ఇదేమో కాకర. మీరు సాయిల్ ఏ సాయిల్ ఎక్కువ వాడతారు? అసలు నేను మట్టి తప్ప ఇంకా ఏమి వాడను. వేస్ట్ బనానా కానీ వేస్ట్ కిచెన్ కానీ దానిలో వేసేస్తాను. అదే పోషకాలు ఇస్తుంది. అది మొన్న ఒకళ్ళు ఇచ్చారండి, బాగుంది అది చూడండి అని. సరే అని చెప్పి తీసుకొచ్చి మట్టి మీద కొంచెం పైన చల్లాను. ఇది వచ్చేసి సపోటా అండి, సపోటా ఫ్రూట్. ఇది వాటర్ క్యాన్ లో పెట్టారు. ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది ఫ్రెండ్స్, సుజాత గారు ఏం చేశారంటే డబ్బాలు ఉన్నాయి చూసారా, బిస్కెట్ డబ్బాలు, బిస్కెట్ స్నాక్స్ డబ్బాలు. అవి వెడల్పుగా రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసేసి పాట్స్ లాగా వాడుతున్నారు చూడండి. ఇదైతే చాలా అసలు అట్మాస్ఫియర్ కి మంచిదండి. ఐడియా వచ్చేసి మనం పాట్స్ కొనాలి అని అవసరం లేదు, తక్కువ ఖర్చుతో కూడా ఎక్కువ పంట దిగుబడి మనం తీసుకోవచ్చు అని సుజాత గారు నిరూపించారు. అలాగే మనం కుండీలు తీసుకుంటే ఒక్కొక్కరు కాస్ట్ పెట్టుకోలేమంటారు. మనకి పాడైపోయిన వాటర్ క్యాన్స్ పెట్టుకుంటే చాలా స్టాండర్డ్ గా కూడా ఉంటాయి. కుండీ కన్నా స్టాండర్డ్ గా అయితే ఉన్నాయి వాటర్ క్యాన్స్, డబ్బాలు. ఇలాచీ ఫ్లవర్ చూపించు. ఇది వచ్చేసి ఇలాచీ అండి. ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. ఇంత చిన్న మొక్కకు రావు, ఇంత పెరుగు వస్తాయి. ఇది గ్రేట్ కదా, చిన్న మొక్కకి వస్తుంది. ఇవి కూడా మందారాలండి, 2 కలర్స్. ఇది వచ్చేసి విరజాజి. స్టెమ్ వేసారా, రూట్స్ తోనే పెట్టానండి. ఇది వచ్చేసి టేబుల్ నిమ్మండి. సపోటా అయితే కాపు మీద ఉంది. ఇది వాటర్ క్యాన్ లో ఎవరికన్నా వస్తున్నాయండి. సాయిల్ మంచిగా ఉండాలి, భూమి ఉండాలి అంటారు. కానీ చూడండి ఎంత చక్కగా సపోటాలు. నాటు వెరైటీ అండి ఇవి. నాటు ఇవి వచ్చేసి టేబుల్ లెమన్ అండి. ఇవి రోజు మనం ఇంకా ఇది మార్నింగ్ ఒక కాయ పిండుకొని వేడి నీళ్ళలో తాగితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బార్బరస్ చెర్రీ అండి. ఇది వచ్చేసి వైట్ చెర్రీ ఫ్రూట్స్ లేదండి, తీసుకొచ్చాము రీసెంట్గా. ఇది వచ్చేసి వైట్ తోటకూర అండి. కాడలు మనకి ఇలా వైట్ ఉంది. ఆకు మొత్తం ఇది జాతి, అది వైట్ లేదండి, తినద్దు, మొత్తం పెస్ట్. అబ్జర్వ్ కూడా చేయవలసింది లేదు. నాకు ఆకు చూడగానే దానికి తెలిసిపోయింది పెస్ట్ ఉంది బాగా. ఇవి గింజలు వచ్చేదాకా ఉంచి సీడ్స్ తీసుకోండి, ఇవి పడేసి. ఇది వచ్చేసరికి హైదరాబాద్ సుమా గారు ఇచ్చారండి. సుమా గారు ఇచ్చారు. ఆన్లైన్లో పంపించారా? లేదండి, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. మొత్తం ఇది వైట్ కనిపిస్తుంది కదా, పెస్ట్ తినేసి వైట్ చేసింది. రసం తాగే కోద్దాం అనుకున్నా కోయలేదు. తెగులు ఉంది, రసం తాగే తెగులు ఉంది. చూడండి, జూమ్ చేయండి ఇట్లాంటివి. ఒక వెరైటీ ఆకు అనుకున్నారు, ఇది మొత్తం పెస్టేనండి. సో గమనించండి, ఆకుకూరలు మీరు తినేటప్పుడు ఈ ఆకు ఎందుకు ఇలా ఉంది గమనించండి. రసం పీల్చే చిన్న చిన్న తెగులు పురుగులు వస్తుంటాయి. వీటికి పసుపు నీళ్ళు మనం స్ప్రే చేసుకుంటే చాలు. ఇంకా ఎక్కువగా ఉంటే బేకింగ్ సోడా పౌడర్ 1 లీటర్లో 1 స్పూన్ మిక్స్ చేసుకుని డైల్యూట్ చేసుకుని స్ప్రే చేసుకోండి. అప్పుడు మనం రక్షించగలం ఈ తెగుల నుంచి. ఇది ఒక గులాబీ అండి. ఇది కూడా యాపిల్ చెట్టేనండి. ఇది స్నేక్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, చామంతులు. ఇవి వచ్చేసి ఇది ఫ్లవర్ వేసానండి. ఫ్లవర్ అవుతున్నాయి. ఇది ఒక క్రోటన్ అండి. ఇది జామ, ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి. జామలో ఏం వెరైటీ అండి ఇది? ఇది మామూలు జామేనండి, నాటుకాయ. కొత్తగా పెట్టారు. సాయిల్ కొంచెం వేయాలి. వేయాలి. ఇది వచ్చేసేమో కాగడా మల్లె. ఈ
డబ్బాలు ఐడియా మాత్రం సూపర్, అసలు సూపర్. కుండీలు కాకుండా వెడల్పుగా అది కూడా ఆకుకూరలు ఇటు రామ్మ. చక్కగా పండించుకోవచ్చు మనం. ఇది వచ్చేసి మెంతి కూర, ఇదేమో గుండు మల్లె, ఈ కొత్తిమీర, ఇది వాము, వైట్ వాము. వైట్ వాములో ఆ గోతంలో మామూలు వాము ఉంది, టైప్స్ ఆఫ్ వాము. ఇది 2 టైప్స్ ఆఫ్ వాము. కలర్ బాగుంది. ఇదేమో తోటకూర పర్పుల్ కలర్, ఇది చుక్క కూర. వాడతారా ఈ వాము కూడా మామూలుగానే వాడతారా? ఇది తెలియదండి, రీసెంట్ గా తీసుకొచ్చాను. క్రోటన్ టైప్ లాగా ఉంది. అదైతే వాసన బాగా వస్తుంది. బజ్జీలు కషాయం చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి కనకాంబరం అండి. కనకాంబరాలు చూడండి, మా చెట్టుకు వచ్చే కనకాంబరాలు మేము రోజు అయితే మాలైతే కడతాం. డైలీ మేము బయట నుంచి అయితే తెచ్చుకోకలేదు. మా చెట్టు పూలే మేము చక్కగా పెట్టుకుంటూ ఉంటాము. చక్కగా అందరూ ముగ్గురు ఆడపిల్లలండి సుజాత గారికి. అందరి జడలో చక్కగా ఆ పూలు కోసి మరి దండగుచ్చి మరి పెట్టారు అందరికీ. మా అమ్మాయికి కూడా గిఫ్ట్ ఇచ్చారు. అది నేను చాలా హ్యాపీ అయ్యాను, ఒక పెద్దమ్మలాగా. సో చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. కనకాంబరాల రాణి అని సుజాత గారిని ఆ పేరు పెట్టేయచ్చు మనం. థ్యాంక్ యూ. ఈవిడికి నేను ఇచ్చిన పేరు వచ్చేసి కనకాంబరాల రాణి సుజాత అక్కకి. ఇది వచ్చేసి సన్నజాజి అండి. చిన్న ఇది 24 పెట్టేశాను, పందిరి వేసాను కొద్దిగా. గ్రో బ్యాగ్ ఏం చేశారు? వెరైటీ తిప్పారా? తిప్పానండి, బాగా హైట్ ఉంది కానీ. హైట్ ఉంది, డబల్ ఫోల్డ్ చేసి ఆన్లైన్ లో బుక్ చేస్తారా? అవునండి, ఆన్లైన్ మీషోలో చేస్తాం. మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారు. ఇది వచ్చేసి ఎల్లో కనకాంబరం అండి. ఇది తెచ్చిన స్టెమ్ ఇదేగా. ఇది వచ్చేసి వైట్ డిసెంబర్. స్మాల్ వెరైటీ లా. ఇది మాస్పత్రి అండి, పువ్వుల్లో కడితే చాలా స్మెల్ వస్తుంది. మంచి వాసన, మరవం లాగా. ఇది వచ్చేసి ఇది ఒక కనకాంబరం అండి. ఇక్కడ ఒకటి తీసాము, ఏది బాగుంటే ఫొటోస్ ఎక్కడెక్కడ బాగుంటాయి చూసుకుంటే. బస్ ఒక మామూలు కనకాంబరం అండి, ఇది ఒక వెరైటీ కనకాంబరం. ఇవన్నీ సౌందర్య కనకాంబరమేనండి, కాకపోతే మన దగ్గర తిక్కు కనకాంబరం లేవు. ఇటు వచ్చేసి గులాబీలు. గులాబీలో రంగు ఏ రంగు అండి? ఇది వచ్చేసి మామూలు గులాబీ అండి. ఇది వచ్చేసేమో డబల్ కలర్ గులాబీ. ఇది వేరే గులాబీ. డబల్ అంటే పింక్ వైట్ మిక్స్. వైట్ పింక్ మిక్స్, మెరూన్ వైట్ మిక్స్. మెరూన్ వైట్ మిక్స్. ఇవి వచ్చేసి మల్లె అండి, మల్లి, నాటు మల్లె. అది ఎలా వచ్చేసాయో బాగా నాటు మల్లె. 2 మల్లెలు అండి ఇవి. ఓకే. ఇటు వచ్చేసి ఒక నిమిషం ఆగట్టుకో. కనకాంబరం. రావచ్చు కదా అందరూ. Hi viewers, wait for part 4. Thank you for watching.